హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ అయితే నేను మా హస్బెండ్ అలా బయటికి వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇంకో మీరు రెడీ అవ్వడం చూసి మా డాగ్ చూడండి ఎలా డల్లగా డీలాగా కూర్చుందో. ఇంకా దానికైతే సర్ది చెప్పి మేము బయలుదేరాం. ఈవినింగ్ వైబ్ లో బయట షాపింగ్కి వెళ్ళమంటే చాలా ఫన్ కదండి. మేమైతే బయటకు వచ్చి చాలా డేస్ అయింది, అందుకనే సరదాగా అలా వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాం. బయటకంటే ఎక్కడికో కాదు, జస్ట్ అలా డిమార్ట్ లో కొన్ని సరుకులు అయితే ఉన్నాయి, కొందామని చెప్పేసి వెళ్ళాం. మేము ఉండేదైతే పనసపాడు నుంచి డిమార్ట్ కి వెళ్ళడానికి అయితే ఒక 4 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చండి. డిమార్ట్ కి అయితే వచ్చేసామండి. ఇదిగో చూడండి, బయట నుంచి అయితే డిమార్ట్ ఇలా ఉంది. అబ్బో, పార్కింగ్ ఏరియాలో అయితే వెహికల్స్ చాలానే ఉన్నాయి. బహుశా నాకు తెలిసి అయితే ఖాళీ ఉండకపోవచ్చండి. ఇక్కడ చూస్తానే ఎంత క్రౌడ్ ఉంది, లోపల ఇంకెంత క్రౌడ్ ఉంటుందో ఒకసారి చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. మేము వచ్చింది సండే కూడా కాదండి, జస్ట్ నార్మల్ డేస్ లో అయితే వచ్చాము. అయినా కూడా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసేద్దాం పదండి లోపల ఇంకెలా ఉందో. ఎంట్రెన్స్ లో అయితే బ్యాగ్లన్నీ ఇక్కడ హ్యాండ్ అవుట్ చేసుకుంటారు. హ్యాండ్ బ్యాగ్ లో అయితే కనుక ట్యాగ్ వేయించుకోవాలి, యాజ్ యూజువల్ మనందరికి తెలిసిందే కదండి. ఇదిగో నా బ్యాగ్ కూడా అయితే ట్యాగ్ వేయించేసాం. లోపలికి అయితే వచ్చేసామండి. ఇదిగో ఇక్కడైతే మనకు ఏమైనా కావాల్సిన ఉన్నా లేదైతే చూస్తున్నాం. ఇవన్నీ పెద్దగా మనకు ఉపయోగపడేవి అయితే కాదులేండి. ఎందుకంటే టీ కాఫీలు అంతగా అలవాట్లేదు. సో ఇక్కడ అన్ని కుకీస్, బిస్కెట్స్, అంత హెల్దీ డైట్ అయితే మన వల్ల అయితే అవ్వదు. సో ఈ బాస్కెట్స్ కోసం అయితే చూసాం, కానీ ఒక బాస్కెట్ కూడా మాకైతే దొరకలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంతమంది అయితే వచ్చి ఉంటారో. ఇంక ఇక్కడ ఏం పని అవ్వదని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాం. వెళ్ళగానే మా హస్బెండ్ అయితే బ్యాట్ చూసుకుంటున్నారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇదిగో క్రౌడ్ చూసారా? అనుకున్నాం కదండి మనం బయట చూసి. అబ్బో, చాలా మంది అయితే వచ్చారు. ఎందుకని ఆలోచిస్తే తెలిసింది ఇంతమంది పిల్లల్ని చూసి. స్కూల్స్ అయితే రీఓపెనింగ్ అయినాయి కదండి, దానికోసమని అనుకుంటా పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని అయితే స్టేషనరీ కొనడం కోసం తీసుకొచ్చారు. అందుకనే మనం ఇంత క్రౌడ్ అయితే చూసాం ఈ రోజు. సో ఇంకా మా పిల్ల అయితే ఇంకా చదువుకునే ఏజ్ కాదు కదా అని చెప్పేసి అటు నుంచి అయితే వచ్చేసామండి. డేట్ అయితే చేయకుండా మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తాం. ఏం కదండి, మా పాపకి ఆడుకోవడానికి అయితే రాటిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకుందామని అయితే వచ్చాము. సో ఇంకా కిడ్స్ వేర్ అయితే దాటి వాటి దగ్గరికి వెళ్ళాలండి. టాయ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అన్ని కూడా బాగున్నాయి. డిమార్ట్ లో ఏంటంటే క్వాలిటీ బాగుంటది, సో అందుకని చెప్పి ఇక్కడ తీసుకుందాం వచ్చాం. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే చిన్నపిల్లని అయిపోయి అన్ని ఆడుకోవాలనిపిస్తుంది. ఇదిగో చూడండి, నేనైతే ఈ రాటిల్స్ తీసుకున్నాను. కంపేర్ చేస్తున్నానండి ఏదైతే బాగుంది అనేది. ఇది కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది, ఇది కొంచెం ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది. సో చూస్తున్నాను ఏం తీసుకుంటే బాగుంటుందా అని చెప్పి. టాప్స్ అయితే చూసాను ఏమన్నా తీసుకుందామా అని చెప్పి, కానీ ఇక్కడ ఉన్నవి ఏవి నాకు సూట్ అవ్వని చెప్పి సైలెంట్ అయిపోయాను. సో ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే ఇంకా అమ్మాయిలంటే అంతే కదండి, మనకు అవసరం లేకపోయినా అన్నీ అయితే చూస్తాం. బెడ్షీట్స్ అయితే కొత్తగా ఏం లేవు, లాస్ట్ టైం వచ్చినప్పుడు మోడల్స్ ఉన్నాయి. సో తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు. 99 రూపీస్కి ఇవి అయితే చాలా వర్త్ అండి. ఇంట్లో ఏమైనా సామాను వేసుకోవడానికి అయితే బాగుంటాయి తీసుకుంటే. ఇంకా ఇక్కడ అన్ని కూడా బాటిల్స్, ఇంకా మాప్ స్టిక్స్, బకెట్స్, ఇవే. ఇంకా ఇవైతే హ్యాంగర్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ లోపు మా పాప ఏడుస్తుందని చెప్పేసి ఇంకా ఏం కొనలేదండి, వచ్చేసాము. అయితే లంచ్ బాక్సెస్, పిల్లలకైతే లంచ్ బాక్సులు అయితే కొత్త వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మేమైతే చూసాము. ఏదైనా మా హస్బెండ్ కూడా క్యారేజ్ బాక్స్ తీసుకుందామని, బట్ ఏదైనా కిడ్స్ కి అయితే యూజ్ అయ్యి ఉన్నాయి కానీ పెద్దవైతే లేవు. ఈ బాస్కెట్ ఏదో అందంగా కనిపించింది, సో తీసుకున్నా. ఇది దేనికోసమా అని చూస్తే తర్వాత అర్థమైంది, ఏమైనా డైనింగ్ టేబుల్ పైన ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి, పూజ సామాగ్రి కానీ. ఒకసారి ప్లాస్టిక్ గ్లాస్ లా అనిపించింది అని తీసి చూస్తే ఇది ప్లాస్టిక్ అండి, కానీ చాలా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ చూడడానికి కూడా బాగుంది, స్టైలిష్ గా. ఇంకా మనకేం యూజ్ లేదు అని పెట్టేశాను. ఇంకా సర్లే అని ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ అవుతుంటే ఇంక వస్తూ కూడా ఇవన్నీ క్యాప్చర్ చేసాం. ఇంకా బయట వస్తూ మా హస్బెండ్ ఆకలిస్తుంది, నాకు మిర్చి బజ్జీ కావాలని కొనుక్కొని అయితే తిన్నారు, నేనైతే తినలేదు. తర్వాత మా డాగ్ ఉంది కదండి, దానికోసం అని చెప్పేసి దానికి ఎప్పుడు తీసుకునే పెట్ షాపే పెడిగ్రీ అయితే తీసుకున్నాం. డాగ్ ని మేము చిన్న పిల్లప్పుడే తీసుకున్నాం. దానికైతే ఫుడ్ అన్ని అలవాటు లేవండి. పెడిగ్రీ అయితే తింటది, నాన్ వెజ్ ఏ ఐటమ్స్ వేసినా అయితే తినేస్తుంది, లేదంటే కర్డ్ రైస్ తింటది. సో ఏదో పెడిగ్రీనే పెట్టాలి అని అయితే కాదు, రైస్ కూడా తింటది. మేమైతే పెడిగ్రీ తీసుకుని వస్తుంటే చూసారా మీకు కాశ్మీర్ ఎగ్జిబిషన్. లోపలికైతే నెక్స్ట్ టైం ఏమైనా వీలుంటే కనుక లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తామండి. బయట నుంచి అయితే ఇలా ఉంది, పైన జైంట్ వీల్ అయితే కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. సో ఇంకా రిటర్న్ అయిపోతూ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. చూడండి, మా హస్బెండ్ చేతికి అన్ని ఇచ్చేసి పాపను మాత్రం తీసుకున్నారు.
సర్లే అని ఓపెన్ చేస్తే ఇంక మా డాగ్ చూడండి మా కోసం ఎప్పుడెప్పుడు వస్తామా అని ఎదురు చూస్తుంది. మా కోసం కంటే మేము ఏమన్నా తీసుకొస్తామని ఎగ్జైట్మెంటే ఉంది దాని కళ్ళల్లో. కానీ పాపం దానికి తెలీదు దానికోసం ఏమైతే తీసుకురాలేదని చెప్పి పాపం చూస్తుంది ఏముందా 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 అని. యాక్చువల్లీ మేము చాలా థింగ్స్ అయితే కొనాలండి. కానీ పాప చిన్నది. సో క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది కదా! మాకే భయం అనిపించింది. ఇంక అందులోనే ఏడవడం అయితే స్టార్ట్ చేసిందండి అంతమందిని చూసి. అందుకని ఎక్కువైతే ఏం కొనలేకపోయాం. జస్ట్ 2, 3 థింగ్స్ అయితే తీసుకున్నాం అంతే. ఏం తీసుకున్నామో చూపిస్తాను. ముందుగా అయితే వాటర్ తాగొద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాను. చూడండి నా వెనకాలే వస్తుంది మా డాలీ. దాన్నైతే కూల్ చేయడానికి ఇంట్లోనే బిస్కెట్స్ అయితే వేసాం. ఇదిగో ఇవేనండి నేను కొన్న థింగ్స్ అయితే. ఏదో పెద్ద షాపింగ్ చేసేద్దాం చాలా కొన్నాను ఎక్సైట్మెంట్ వెళ్ళాను. కానీ మా పాప ఏడవడం ఏం కొనలేకపోయాను. ఈ డ్రమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే నాకు అదే బాగా నచ్చింది. ముందు దాంతో తీసి ఆడేద్దాం అని చెప్పి అయితే ఓపెన్ చేస్తాను స్పీడ్ గా హడావడిగా. సౌండ్ కూడా బాగుందండి, బాగా వస్తున్నాయి. అన్ని కూడా బాగున్నాయి. రాటిల్స్ అయితే క్వాలిటీ బాగుంది. సో ఇంక తీసుకునేది ఏదో మంచిదే తీసుకుందాం అని చెప్పి అయితే తీసుకున్నాం. ఇంకా నూడిల్స్ తీసుకున్నాం, డైపర్స్ ఇంకా అంతేనండి. ఇంకేం తీసుకోలేం. మా డాలీకి అయితే పెడిగ్రీ ఒకటి తీసుకున్నాం. ఇంకా తీసుకునే థింగ్స్ అయితే ఏం లేవు. బెటర్ గా ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి ఇంకా అన్ని కొని ఇంకా మంచిగా చూపిస్తాం. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.